సభకు కొలిమి సలాములు. నడుళ్ళ కొలిమికాడ నిలబడి పనిచేసేటోళ్ళం. పోడియమైన ఒకటే, వేదికైనా ఒకటే. మనకి సభలో వెనకాల గాదె వెంకటేష్ అన్న ఇప్పుడే వచ్చిండు. అన్నకి, దాసోజు వికాస్కి, దిలీప్కి, ఇంకందరికీ పేరు పేరున అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు. అక్క ఇందిరక్క, అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా వీళ్ళందరం సభకు పోదామని ప్రమోట్ చేసిన వాళ్ళల్లో ఉన్నారు. వీళ్ళందరికీ కొలిమి సలాములు. నేను విశ్వవిద్యాలయాలలో చదువుకోలే, అయినా ఈ వేదిక దగ్గర వచ్చి వేదికను పంచుకోగలుగుతున్నా. వడ్డిచ్చేటోడు మనోడైతే ఆఖరి బంతిలో కూసున్నా మూలగబొక్క మనకు పడుతుంది. అట్లాంటి బంతిలో నేను ఇవాళ కూర్చున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో బహుజన స్త్రీల సాహిత్యం, బహుజన మహిళల సదస్సులు, సాంస్కృతిక రంగాలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు ఇక్కడ జరిగినాయి తెలుగు డిపార్ట్మెంట్ల విభాగాలలో. అయితే మేము ఇక్కడ అతిథులం కాలేకపోయినాం. ఎందుకంటే ఇక్కడున్న నిర్వాహకులు తెలుగు డిపార్ట్మెంట్లలో కొంతమంది భావజాలం మన వాళ్ళు అయినప్పటికీ డిగ్రీలు లేవని, మరి మా సాహిత్యం మాకు డిగ్రీలు లేకున్నా మరి మా సాహిత్యాన్ని మాట్లాడుతున్నారు. అదే అంశం మీద చేతి వృత్తి అంశాలపైన మా సాహిత్యాన్ని, పనిముట్లను, పరికరాలను, శబ్దాలను, వస్తువులను, ధ్వనులను మరి మాట్లాడుతున్నారు. అదేంది అని అనిపించినటువంటి సందర్భంలో పుట్టుకే ప్రశ్న అయింది. అక్కడి నుంచి నిరంతరం కొనసాగుతున్న ప్రశ్నలలో అక్కడ మొదలైందే మహిళల హక్కులు. మరి మహిళల హక్కులు ఎక్కడున్నాయి, ఎక్కడ వెతుక్కోవాలి? వెళ్ళదు, సాలదు అని పెళ్ళిళ్ళై సంసారాలు చేస్తున్న సందర్భాలలో వెళ్ళట్లేదు, చాలట్లేదు అనుకుంటున్నాం. వెళ్తే ఎక్కడ వెళ్తుంది? శ్రమలోనా? ఎంత శ్రమ చేస్తే మరి ఇంటిల్లాదులం శ్రమ చేస్తే సాల్తలేదు ఎందుకు, వెళ్తలేదు ఎందుకు? మరి కొన్ని సంపన్న వర్గాలు మాత్రం వాళ్ళకి ఒక్కరు చేసినా సరిపోతుందేంది అని అనిపించింది. కాంట్రాక్టర్లుగా ఉన్న భార్యలు వాళ్ళ అంటే కార్పొరేటీకరణ చెందినటువంటి వాళ్ళ కుటుంబాలు ఎట్లా ఉన్నాయి, మరి చేతి వృత్తుల కుటుంబాలు ఎట్లా ఉన్నాయని అనిపించింది. మనోళ్ళకు చదువుకోవడమే కష్టం, పిల్లల ఫీజులు కష్టం. పాలమూరు యూనివర్సిటీలో అయితే కూలికి పోయి ఫీజులు కట్టుకుంటుంటారు. వాళ్ళు ఎగ్జామ్స్ పరీక్షలు రాయలేనటువంటి పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు. అయితే అన్ని చోట్లల్లా మా హక్కులు వెతుక్కుంటున్నప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత వేదికలలో మా అవకాశాలు కోల్పోయినటువంటి సందర్భం. అనేక సాహిత్య వేదికలలో, ఉద్యమ వేదికలలో కూడా మా మహిళలం ఇక కుల సంఘాల వేదికలను అయితే 4 వరుసల కుర్చీలు వేస్తే ఏదో ఒక మూలకు ఉంటాం. ఇట్లా మొట్టమొదట్లో అవకాశం రాదు మాకు. అయిపోతుంది, సభా సమయం అయిపోతుంది, ఏదో ఒకటి మాట్లాడమని అంటారు, మాకు అయిపోతుంది. అయితే అట్లాంటప్పుడు పుస్తకాలలో ఉన్నాయా, పాటలలో ఉన్నాయా, ఎక్కడ వెళ్తే మా జీవితం సరిపోతుంది, ఎక్కడ మా హక్కులు లభిస్తాయి అన్న చోట ఇట్లాంటి పెరియార్ రామస్వామి లాంటి వారి జీవితాలను తీసుకుంటే అందులో మహిళా హక్కుల పోరాటాలు, మహిళల కోసం సంబంధించినటువంటి అనేక సంస్కరణలు వాటిలలో ఉన్నాయి. వారితో పెరియార్ ఉద్యమంలో కన్నంబాల్, నాగంబాల్ వీళ్ళు సారా ఉద్యమంలో పాల్గొన్నారు. పెరియార్ జైలుకు పోయినప్పుడు వీళ్ళు ఉద్యమాలు నడిపినరు. వేలాది మంది 5-6 వేల మంది మహిళలకు ఎక్కువగా పైగా ర్యాలీలు తీసినటువంటి సందర్భం. అట్లనే భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ రాసినటువంటి హక్కులు, మహిళల హక్కులు, హిందూ కోడ్ బిల్లు 33%. ఈ మధ్య పార్లమెంటులో బిల్ పాస్ అయింది. 23వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది.
పాలక వర్గాలు ప్రతిపక్షాలు రెండు ఆమోదం తెలిపినాయి. చాలా బాధాకరమైనటువంటి విషయం. బిల్లు వచ్చినందుకు స్వాగతం, సంతోషమే. కానీ వీర నారీ శక్తుల పేరు మీద ఆ బిల్లు పాస్ అయింది. మరి ఎవరి నారీ శక్తులు? ఈ నారీ శక్తులు ఎవరు? అప్పర్ క్యాస్ట్, పెద్ద కులాల మహిళలు. ఈ పెద్ద కులాల మహిళలు ఆడామగా కలిసి 15% ఉంటే 84% హక్కుల్ని తన్నుకుపోతున్నారు. 84%. మరి 84% ఉన్న బీసీ జనాభా, ఆడామగా కలిపి బీసీ జనాభా, ఎస్సీ ఎస్టీ మైనారిటీ జనాభా, మరి వీళ్ళ హక్కులేవి? రేపు పొద్దుగాల రాజకీయ స్థానిక సంస్థలలో మన వాటా ఎంత? ఎమ్మెల్యేలుగా ఎంతమంది? ఎంపీలుగా ఎంతమంది? ఏది మన రిజర్వేషన్? బీసీలు 27% పొందుతున్నారు విద్యా ఉద్యోగాలలో. అందులో మొన్న పాస్ అయినటువంటి బిల్లులో 33% ఉన్న బిల్లులో మొత్తం బీసీ మహిళల హక్కులు లేవు. వారికి బిల్లులో అవకాశం లేదు. మరి ఎట్లా? అవకాశం లేకుంటే మరి ఎట్లా? ఎందుకు లేవు అంటే బీసీల జనాభా లెక్కలు చేయలేదు. లెక్కలు చేయవలసినటువంటి అవసరం ఉంది అని మన పార్లమెంటు మాట్లాడుతుంది. మరి నిన్న మొన్నైతే హైకోర్టులో కులాల జనగణన జరగాలని ఒక తీర్పు వచ్చినప్పటికీ రేపు ఒకవేళ ఈ ప్రభుత్వం కులగణన చేసినా బీహార్లో కులగణన లాగానే ఈ తెలంగాణ రాష్ట్రం లెక్కలు కూడా చెల్లవు. ఎందుకంటే పార్లమెంటు మాత్రమే కులాల లెక్కలకు ఆమోదం ఉంటుంది, రాష్ట్రాలకు అవకాశం లేదని ఆర్టికల్స్ చెప్తున్నాయి. అట్లాగే రేపు పొద్దున 33% పాస్ అయిన బిల్లు ఉంది కదా, ఆ బిల్లు నియోజకవర్గాల పంపిణీలో భాగంగా, విభజనలో భాగంగా అగ్రకులాల ఆడవాళ్లకు ఇట్లాంటి అవకాశాలు దక్కుతాయి. మరి దక్కుతే మరి మనం ఎట్లా ఏం చేయాలనుకుంటే కేంద్రం ఒక మంచి కుట్ర చేసింది. ఎట్లాంటి కుట్ర అంటే ఈ నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడు చేస్తుంది అంటే 2029లో. మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎప్పుడు వస్తున్నాయి ఎలక్షన్లు అంటే 28లో వస్తున్నాయి. 29లో లెక్క చేయడం అంటే ఇటు ఈ 5 ఏళ్ళు తర్వాత 5 ఏళ్ళు మొత్తంగా 10 ఏళ్ళు వెనుకబడిపోతుంది బీసీ మహిళల వాటా, బీసీ మహిళల రిజర్వేషన్. 78 సంవత్సరాల నుంచి పాలక వర్గాలు మనకు చేస్తున్నటువంటి మోసం. కొంతమంది అక్కడక్కడ పాలక వర్గాలకు అంటకాగి వాళ్ళ దగ్గర కొన్ని పదవులు పొందుతున్నారు. పదవులు ఏంది? వాళ్ళ చెల్లని పోస్టులలో వాళ్ళు ఉన్నారు. అయితే తమ్ముడు సోదరుడు సమయం దృష్టిలో అని అంటుండో ఒక నిమిషంలో ముగిస్తా. అయితే ఈ 33% బిల్లులు మనం తప్పకుండా ఈ బిల్లు కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బిల్లు కోసం చాలామంది అక్కలు, తమ్ముళ్ళు, బహుజన నేపథ్యం కలిగిన అందరూ ఈ సదస్సులలో పాల్గొంటున్నారు. మొన్న ఒక రాష్ట్ర సదస్సు జరిగింది. ఆ సదస్సులో కొన్ని తీర్మానాలు ఉన్నాయి. ఆ తీర్మానాలలో బీసీ మహిళల వర్గీకరణ, ఒకవేళ ఏబిసిడి వర్గీకరణ దాంట్లో కూడా, ఎందుకంటే కొన్ని మాత్రమే సంపన్న కులాలు ఉన్నాయి కదా, ఈ వర్గీకరణ తర్వాత ఈ బిల్లుకు సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి వచ్చి ఇక్కడ ఇదే వేదికలో మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఈరోజు పెరియార్ జయంతి సందర్భంగా అనేక మహిళల తరపున ప్రాతినిధ్యం వహించినటువంటి మణియమ్మ జయంతులు, వర్ధంతులు కూడా జరపాలని, ఈ నల్లంగిలు వేసుకున్న అందరూ నలుపు బ్యూటిఫుల్ కదా, నేను నల్లగా ఉన్నందుకు చాలా అప్పుడప్పుడు సంతోషపడుతుంటా, చాలా గర్వపడుతుంటా.
అనుకోకుండానే చీర కూడా ఇదే కలర్ కట్టుకొచ్చుకున్నా. నా కవిత్వం మొదట్లో కూడా కాకి కవిత్వమే, కాకి పేరిట కవిత్వం రాసుకున్నా. వేమన పద్యాలలో ఒక మాట ఉంటుంది, పెంట తినడు కాకి పితరుడు ఎట్లవు అని ఒకటి ఉంటుంది ఒక పద్యం. అట్లనే కాకి అంటే మన రక్త బంధువులని, మన అదేంటి ఇంటి మీద కాకి అరిస్తే మన ఎవరో బంధువులు ఇలా చుట్టాలు వస్తారు అనేది ఇట్లా నేను విన్నా. తర్వాత జంబూద్వీప పక్షి కూడా మనకు నెమళ్ళు కావు, మనం నాగజాతి అయితే అదే నెమళ్ళు మనం చంపేస్తాయి. చాలా చరిత్రలో అడుగడుగున శాస్త్రీయమైనటువంటి హేతుబద్ధమైనటువంటి దృక్పథాలతో మనం ఆలోచన చేయాలి. అందుకే చదువుకుంటున్నాం. హేతుబద్ధమైనటువంటి ప్రతి సంస్కరణను మనం ఆహ్వానిద్దాం. అట్లాగే సోదరుడి మధ్య అనేక కార్యక్రమాలు చేయాలి. కొద్దిగా స్తబ్దత వాతావరణం ఉన్నమాట నిజమే. అతని పాటకు 9 ఏళ్ళ పైననే అవుతున్నట్టుంది కదా, 10 ఏళ్ళు అవుతుంది. అట్లాంటి పాట మళ్ళీ రావాలి. అది అతని కాకి గొంతు. నేను అతన్ని రావణ అని పిలుస్తా. మనమంతా రావణ సైన్యం. నన్ను అంటే రావణ రాజ్యం మనం చూడాలి కదా. దక్షిణ భారతదేశం మొత్తం లంక సమానం. లంకలో రావణాధిపతి అతనైతే నేను హిడింబిని, ఓలికను, తాటకగా ఫీల్ అవుతున్నటువంటి సందర్భం. అన్నట్లా పిలుస్తాడు. అక్క అని ఆయన పిలవడు, అన్న అని నేను పిలువను. మనందరి అలయన్స్ కూడా అట్లానే ఉండాలి. అందరికీ పేరు పేరున కొలిమి సలాములు తెలియజేస్తూ, జిల్లా సదస్సులలో అన్ని సదస్సులలో మహిళా రాజకీయాల వైపు అంటే ఇప్పుడు ఒక జీవో కోసం కొట్లాడుతున్నాం కదా, మీరందరూ పేరున సహకరిస్తారని కోరుకుంటూ జై భీమ్.